కుమారి కిచెన్. ఈరోజు కరకరలాడే కారపూస తయారు చేసుకుందామండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీటికి కావలసిన పదార్థాలు: శనగపిండి, ఆయిల్, ఉప్పు, కారము, వాము, బియ్యం పిండి, వాటర్. శనగపిండి వీటికి ఏమేమి కావాలో చూద్దామండి. ముందు ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకుందాము. ఉప్పు 1 స్పూన్ వేసుకుందాము. కారం 1 స్పూను, వాము 2 స్పూన్లు, బియ్యం పిండి 2 స్పూన్లు. అంతా కలుపుకుందాము. చూడండి, అన్నీ వేసి ఇలా అంతా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్దలాగా తయారు చేసుకోవాలండి. చూడండి, ఇలా ముద్దలాగా తయారు చేసుకోవాలండి. ఇది జారుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, ఇలా ఉండాలండి. కొంచెం మనము ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని వేయించుకుందాం. చూడండి, పిండిని ఇలా గిద్దెల్లో పెట్టుకోవాలండి. పెట్టుకుని ఇట్లా ఆయిల్లో నొక్కుని, ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఆయిల్లో వేద్దాము. చూడండి, ఇట్లా చక్రం లాగా వచ్చింది. ఇలా కొంచెం కాలిన తర్వాత ఇలా తిప్పేసుకోవాలి. చూడండి, ఎర్రగా వేగిందండి. ఇప్పుడు తీసుకుని ప్లేట్లో పెట్టుకుందాము. చూడండి, కరకరలాడే కారపూస తయారైందండి. మీరు కూడా రెడీ చేసుకోండి, తిని చూడండి. మాకు కామెంట్ చేయండి, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మంచి